కుప్పంలో పండుగల ఏపీ సీఎం చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం కార్యక్రమం కొనసాగుతోంది. తెల్లవారుజామున 4:30 నుంచి గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తున్నారు. పూజల తర్వాత పార్టీ నేతలు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం పరిధిలోని 2 ఎకరాల స్థలంలో ఈ కొత్త ఇంటిని నిర్మించారు. టీడీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారు 30,000 మందికి విందు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. కుప్పంలో పండుగల ఏపీ సీఎం చంద్రబాబు సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. నారా భువనేశ్వరితో పాటు చంద్రబాబు వారి దంపతులు అందరూ కూడా లోపల పూజలు జరుగుతున్నాయి. ఇప్పటికే సగం పూజ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయి హోమం కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడికి గృహప్రవేశానికి వచ్చేసినటువంటి ఎవరైతే అతిథులు ఉన్నారో వారందరూ కూడా పసందైనటువంటి విందు వంటకాలను వడ్డించున్నటువంటి పరిస్థితి. టిఫిన్ సెక్షన్కు సంబంధించి మొత్తము దాదాపు 30 రకాల వంటకాలను ఇక్కడ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి మనము ఇక్కడ ఏదైతే టిఫిన్ సెక్షన్ ఉందో ఆ టిఫిన్ సెక్షన్ వద్ద చూడొచ్చు. పైనాపిల్ కేసరి, అదేవిధంగా ఇడ్లీ, ఉద్దివడ, అదేవిధంగా ఇక్కడ మైసూరు బోండా, చట్నీ, అదే చట్నీలోనే దాదాపు 4-5 రకాలతో పాటు పొంగలు, ఇలా అనేక రకాల వంటకాలు దాదాపు 30 టిఫిన్ వెరైటీలను ఈవేళ ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నము దాదాపు 30 రకాల భోజన విందైనటువంటి వంటకాలను కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలు, అతిథులు కూడా వడ్డించేటువంటి కార్యక్రమాలు అనేది ఒకవైపు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే కుప్పం నియోజకవర్గంలో ఎవరైతే ఈ చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి సంబంధించి గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుందో ఆ గృహప్రవేశ కార్యక్రమానికి దాదాపు 30,000 మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఇక్కడ వంటకాలు అనేది సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుతో పాటు పూజల్లో పాల్గొన్నటువంటి ఇక్కడ కొంతమంది టీడీపీ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఇప్పుడే ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బయటకు వచ్చి ఇక్కడ టిఫిన్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ వంటకాలకు సంబంధించి, అదేవిధంగా అక్కడ లోపల పూజలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి కొనసాగింది అనేటువంటి అంశాలు కూడా మనతో వివరించడానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న, చెప్పండి, ఈరోజు ఇక్కడ గృహప్రవేశ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని గంటలకు పూజ అనేది స్టార్ట్ అయింది, ఏ రకాలైన పూజలు చేశారు, ఇప్పటికి ఎన్ని రకాల పూజలు పూర్తయ్యాయి, మరి ఇక్కడ వంటకాలు టిఫిన్ సెక్షన్ కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం భోజన సెక్షన్ కావచ్చు, ఏ వెరైటీలు ఇక్కడ వచ్చేటువంటి అతిథులకు వడ్డించి విందు భోజనాన్ని మీరు వాళ్ళకు అందించబోతున్నారు? ముందుగా ఈరోజు మా అందరికీ చాలా పండగ రోజు. కుప్పం నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికి కూడా చాలా మంచి ఆనందకరమైన రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇక్కడ కట్టుకోవటం, గృహప్రవేశం కుటుంబ సమేతంగా చేసుకోవటం, ఈ పండగ లాంటి వాతావరణంలో నిన్న మేడం గారు రాత్రికి లోకేష్ గారు 7:30కి అట్లా వచ్చారు. సారు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది 11 గంటల ప్రాంతంలో. ఉదయం 4:45కి గృహప్రవేశ కార్యక్రమానికి సంబంధించి ఇంట్లోకి దేవుడి పటాలు తీసుకొని వెళ్ళటం, తర్వాత పాలు పొంగించటం, తర్వాత పూజ, మళ్ళీ గోమాత తోటి ఇంట్లో అన్నీ తిప్పటం అవన్నీ జరిగినాయి. తర్వాత
మనకి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సుదర్శన హోమం ప్లస్ అట్లాగే ఇతర హోమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన గృహప్రవేశమే కాకుండా ఇక్కడ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేశారు. ఇక్కడ రమారమి ఉదయం పూట 5-6 వేల మందికి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. మీరు చూశారు ఆల్రెడీ. మధ్యాహ్నం 30,000 మంది పైచిలకు మందికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు ఇతర ప్రజలు కూడా అందరిని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం అనేది జరిగింది. ఇది మన కుటుంబ కార్యక్రమం, మన కుటుంబ పెద్ద యొక్క గృహప్రవేశ కార్యక్రమం ఆహ్వానించడం జరిగింది. సో మహిళలు అందరూ యువత ప్లస్ అందరూ పెద్దవాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రమారమి 30,000 మందికి కావాల్సినటువంటి అన్ని వసతులు భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పవన్ మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి గృహప్రవేశానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.